గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ P4 మోడల్ కింద మాకు కడపకు సీసీటీవీ కెమెరా మేము పెడతాం, మేము వసూలు చేస్తాం అని చెప్తున్నారు. ఈ P4 మోడలు రాష్ట్రమంతా ఉందా ఇలా కేవలం కడపలో జరుగుతుందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 150 175 కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేని P4 మోడల్ కడపలోనే జరుగుతుంది. ఒక మాట చెప్పాలంటే బ్లాక్మెయిల్గా వసూలు చేస్తున్నారు, భయపడిచ్చి వసూలు చేస్తున్నారు. ఎందుకంటే వీడియోల్లో మేము చూస్తున్నాం, వీళ్ళు ఏమో డొనేషన్ చేయండి అని చెప్తున్నారు. డొనేషన్ చేస్తే ఎవరైనా 10 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు, 50,000 అట్లా డొనేషన్ చేస్తారు. ఈడ పరిస్థితి ఎట్లా ఉందంటే వీడియోలో మేము చూస్తున్నాం 10 లక్షలు డిమాండ్ చేసి మరి వసూలు చేస్తున్నారు. ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైనా డొనేషన్ చేస్తే అది ఇందాక చెప్పినట్టు 1000 రూపాయలు, 50,000, 1,00,000 రూపాయలు చేయాలా. వీళ్ళు డిమాండ్ చేసి మరి 10 లక్షలు అడుగుతున్నారు. అదే కాకుండా కొంతమంది ఇప్పుడు ఉండే వాళ్ళ దగ్గర వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఫేస్బుక్ ద్వారా పెట్టి మళ్ళా వాళ్ళకు సపోర్టుగా మాట్లాడుతూ మా మేడము ఏదో మంచి కార్యక్రమం చేస్తుంది, ఈ సీసీటీవీలు పెట్టడం వల్ల వైసీపీ వాళ్ళు ఏదో దందా చేస్తున్నారు, దానికి అరికట్టేదానికి ఇది చేస్తున్నాం మేము, వాళ్ళు అడ్డపడుతున్నారు అంటున్నారు. మేమేమి సీసీటీవీ కెమెరాలకి అడ్డపడ్డంలే. మీరు లక్షలంగా సీసీటీవీ కెమెరాలు పెట్టండి, సొంత నిధులతో పెట్టండి, లేకపోతే ప్రభుత్వం నుంచి తెచ్చి పెట్టండి, ఫండ్ తెచ్చి పెట్టండి. అంతేకాకుండా ఇలా బ్లాక్మెయిల్ చేసి పెట్టడము అది కరెక్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే ఎవరైతే ఈ వీడియోలు పెడుతున్నారో ఒకరు మన్సూర్ అని అతను నగరాధ్యక్షుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆయనకి అసలు ఆయన పార్టీలోనే నగరాధ్యక్షుడికి ఓటింగ్ జరిగితే 95% మంది ఆయనకు రిజెక్ట్ చేశారు. అది మెసేజ్ల ద్వారా కూడా ఆయనకు రిజెక్ట్ చేశారు, IVR కాల్స్ ద్వారా కూడా ఆయనకు రిజెక్ట్ చేశారు. ఆయన పార్టీలోనే ఆయనకు వాల్యూ లేదు, అంటే యాక్సెప్ట్ చేయడం లేదనమాట. అలాంటిది జరుగుతుంది టీడీపీలో. అంతేకాకుండా టీడీపీలో ఈరోజు ఎవరైతే వీళ్ళు వీడియోలు పెడుతున్నారో వాళ్ళు అసలు టీడీపీ వాళ్ళు కాదు. కొంతమంది వైసీపీ నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కడపలోనే కాదు, వాళ్ళు యాడో రక్కటపల్లి లేకపోతే వాళ్ళ బంధువులు వాళ్ళు పెడుతున్నారు. సీనియర్ నాయకులు గతంలో టీడీపీలో కష్టపడిన వాళ్ళు ఏ ఒక్కరు లేరు. ఎందుకంటే మీరు గమనించవచ్చు, ఆ వీడియోలో మీరు చూడొచ్చు. అలాగే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టారు, మేము మీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఫోన్లు పోతాయి ఎమ్మెల్యే ద్వారా లేకపోతే వాసన్న ద్వారా, వాళ్ళకు మళ్ళీ ప్రెషర్ పెడతారు. మీ ఇట్టా వైసీపీ వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు, మీరు కూడా ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టండి అని. ఇప్పటికైనా టీడీపీలో ఉండేవాళ్ళు కళ్ళు తెరచండి. ఎందుకంటే ఇలాంటి మీకు ప్రెస్ మీట్ పెట్టండి అని వాళ్ళు చెప్పడము మీరు పెట్టడము కరెక్ట్ కాదు. ఎందుకంటే పదవులన్నీ వాళ్ళ బంధువులకు, వాళ్ళ అనుచరులకు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ కొడుకుకు కడప వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం చైర్మన్ ఇవ్వడం, ఇది మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు వీధులు తిరుగుతున్నారు, మీరు కష్టపడుతున్నారు, మీకైతే మీరు చేతి నుంచి ఖర్చు పెడుతున్నారు, మీకు పదవులు లేదు, మీకు వాల్యూలు లేవు. పోస్టులు వాల్యూలు వాళ్ళ కొడుకులకు వాళ్ళ బంధువులకు దూరం నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళు అరకట్టుతున్నారు. ఇప్పుడు ఏ రూపంగా వాళ్ళ కొడుకుకి వీళ్ళు చైర్మన్ పోస్ట్ ఇచ్చారో, ఏ ఆరాధన మీద ఇచ్చాడో, ఏ ఎలిజిబిలిటీ ఉంది అని ఇచ్చారో తెలియదు. ఏ ప్రెస్ మీట్ ఆయన పెట్టాడు, ఏడైనా తిరిగింది మేము చూడలే, పార్టీ కోసం కష్టపడింది అస్సలు చూడలే. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి టీడీపీ కార్యకర్తలు మీరు కళ్ళు తెరిచి ఈ విషయాలంతా గమనించి కడపకి కాపాడుతానంటున్నారు, మీరు ఏం కాపాడడం లేదు. కడపలో ఇంకా చెప్పాలంటే మీ మేడం ఎమ్మెల్యే గారే గాంజాకి ప్రమోట్ చేస్తున్నారు. ఒక విధంగా చూడాలంటే అసెంబ్లీలో మాట్లాడితే గాంజా గురించి, మీడియాలో మాట్లాడితే గాంజా గురించి. మొన్న నేను ఒక 6 నెలల ముందు నెల్లూరుకి పెళ్ళి ఉంటే వేరే వాళ్ళు మా బంధువులది పోయినా, ఆడ అందరూ నాతో కలిసి ఏంది మీ ఎమ్మెల్యే గారు, కడప ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో అదే మాట్లాడతారు గాంజా గురించి, ప్రెస్ మీట్లో అదే మాట్లాడతారు, మా నెల్లూరు నుంచే చాలామంది పిల్లలు గాంజా అమ్మేవాళ్ళు మీ కడపకి పోయి అమ్మే వస్తున్నారు అని చెప్తున్నారు. అంటే కడపలో చుట్టుపక్క నుంచే అంటే
చిత్తూరు డిస్టిక్ కానీ, అనంతపురం డిస్టిక్ కానీ, నెల్లూరు డిస్టిక్ కానీ ఇలాంటి పక్కన నుంచి వచ్చి కడపలో గాంజా అమ్మిపోతున్నారు. మీ ఎమ్మెల్యే గారే దానికి ప్రమోట్ చేస్తున్నారు. మళ్ళీ మీరేం చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు ఏదో చేస్తున్నారు అంటే, వైసీపీ వాళ్ళు చేస్తున్నారంటే మీరు వచ్చి ఇప్పటికీ 20 నెలలు అవుతుంది. ఇప్పటికీ అదే మాట మాట్లాడుతున్నారు మీరు. వైసీపీ వాళ్ళు అండి. 20 నెలల్లో మీరు చేసింది ఏంది, సాధించింది ఏంటి, మీరు చేసింది ఏంటి అంటే చెప్పకుండా మీరు ఇప్పుడు కూడా అంటే 5 సంవత్సరాలు కూడా మీరు ఏం చెప్తారంటే వైసీపీ వాళ్ళు గతంలో ఇది చేశారు అంతే. మీరు చేసింది ఏమీ లేదు, కేవలం వైసీపీ వాళ్ళ పడి మీద సస్తున్నారు. మీరు ఏదైనా డెవలప్మెంట్ చేసిందంటే దానికి చెప్పండి. ఇప్పుడు గాంజా గురించి చెప్తున్నారు మీరు. మన వైసీపీ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నా, విదేశాల్లో ఉన్నా, ఏం చేయక వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటేనే కూడా మీరు కేసులు పెడుతున్నారు. అంటే 20 నెలల నుంచి మీరు వచ్చి వైసీపీ వాళ్ళు నిజంగా గాంజా ఏదైనా చేస్తుంటే మీరు ఎందుకు కేసులు పెట్టిలా? మీరు తప్పు కేసులు పెడుతున్నారు, వాళ్ళకు జైలు పాలు చేస్తున్నారు. ఇది జరుగుతానంటే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? ఇది కేవలం తప్పు, మీరు మాట్లాడేది తప్పు. మీది ఒకటి టూల్ కిట్ ఉంది. మీ మీద ఏదైనా మాట వస్తే 4గురికి 10 మందికి ఫోన్లు చేస్తారు, ఆ టీడీపీ కార్యకర్తలకు హింసిస్తారు, మీకు ప్రెస్ మీట్ వంటి సతాయిస్తారు. అది కడప ప్రజలకి అందరికీ తెలుసు. వీళ్ళు ఎంత ప్రెస్ మీట్ చెప్పుకున్నా, ఎంత వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడుకున్నా ఈరోజు మీ మాట నమ్మే పరిస్థితులు కడప ప్రజలు లేరు, అందరికీ తెలుసు. అలాగే ఈరోజు కడప పరిస్థితి ఎట్టా ఉందంటే, వ్యాపారం లేక సస్తన్నారు, బౌనీలు కాక వెళ్ళాడుతున్నారు. ఏంది వ్యాపారం లేదని. మీరు ఏదైనా వెంచర్ వేయాలన్నా కూడా మీ ఏటికి, మీ భయానికి ఒక లేటు బేగలాగా ఉన్నారు. ఈ 20 నెలల్లో ఏ ఒక వెంచర్ కడపలో పడలే, వ్యాపారం జరగడంలే. దాదాపు కడపలో 500 నుంచి 600 ఇల్లులు కొన్ని అమ్మాలని పెట్టి ఉన్నారు, ఒక ఇల్లు అమ్మిపోవడంలే. కేవలం మీ వల్ల, మీ భయంతో ఏదైనా మేము ఈరోజు ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసి కొంటామంటే అది ఆగిపోతుంది అని భయంతో ఈరోజు కడప ప్రజలు భయపడుతున్నారు. అలాగే మీరు వసూలు చేసే దందాన్ని చూసి కడప బిజినెస్ మ్యాన్స్ అంతా భయపడుతున్నారు. సో మీ పద్ధతిని మార్చుకోవాలా అని మేము మీకు చెప్తున్నాం.